ఇప్పటివరకు అప్డేట్స్ ని ఒకసారి చూద్దాం. సినీ నటుడు మంచు మనోజ్ ను తిరుపతి పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కుటుంబపరమైన, ఆస్తిపరమైన తగాదాలు కొనసాగుతున్నాయి. వారి మధ్య కలహాలు హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ అలాగే కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటమూ తెలిసిందే. గత 2 నెలలుగా టీవీ సీరియల్గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. అయితే తాజాగా మరోసారి తిరుపతి చేరుకున్న మనోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను బాకారావుపేట్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సమాచారం. బాకారావుపేట పోలీస్ స్టేషన్లోనే అర్ధరాత్రి వరకు బైఠాయించారు సినీ హీరో మంచు మనోజ్. సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగారు. సీఎం పేరుతో తనను, తన అనుచరులను బెదిరిస్తున్నారని, సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్ద ఉన్న షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అర్ధరాత్రి తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోనే బైఠాయించిన మనోజ్ తనను ఎందుకు వెంబడిస్తున్నారో పోలీసు అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రైవసీకి భంగం కలిగించబోమని హామీ ఇస్తేనే వెళతానని చెప్పారు. చివరకు రాత్రి 12:50 పోలీస్ స్టేషన్ నుంచి మనోజ్ వెళ్లిపోయారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, మనోజ్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అర్ధరాత్రి వరకు కూడా ఆయన స్టేషన్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, అర్ధరాత్రి మంచు మనోజ్ బాక్రాపేట పోలీస్ స్టేషన్ లో హడావిడి చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సమీపంలో లేక్ వ్యూ రెస్టారెంట్ లో తన ఫ్రెండ్స్ తోటి కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో నాకాబందీలో భాగంగా ఎస్ఐ నేతృత్వంలోని పోలీసు బృందం ఆ రిసార్ట్ కి చేరుకుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏమనేసి ఆ రిసార్ట్ సంబంధించిన సిబ్బందిని ప్రశ్నిస్తున్న సమయంలో తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎందుకు పోలీస్ సైరన్ మోగిస్తూ ఇక్కడ వివరాలు సేకరిస్తున్నారంటూ కూడా పోలీసుల మీదకి మనోజ్ పోవడం జరిగింది. దీనికి సంబంధించి తన ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద పెట్టిన వాగ్వివాదానికి దిగడంతో పాటు ముఖ్యమంత్రి ఇటువంటి చిన్న విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ కూడా ఆయన పోలీసులను ప్రశ్నించడం జరిగింది. అయితే తన ప్రైవసీకి భంగం కలిగించినందున నేను స్టేషన్ లోనే తేల్చుకుంటానంటూ కూడా అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి బాక్రాపేట సమీపంలోని బాక్రాపేట పోలీస్ స్టేషన్ లో వాగ్వివాదానికి దిగుతూనే అక్కడే బైఠాయించడంతో చాలా సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు సిఐ జోక్యం చేసుకుని మీ ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించమని చెప్పి చెప్పడంతో సుమారు 1 గంట ప్రాంతంలో ఆయన తిరిగి రిసార్ట్స్ చేరుకున్నారు. దీంతో సమస్య ఒక కొలిక్కొచ్చింది. ముఖ్యంగా తన మోహన్ బాబు యూనివర్సిటీ సమీపంలో తన తల్లి నివాసంలోనూ ఉన్నీకుండా తనను రిసార్ట్స్ లో కూడా ఎందుకు ఉన్నీరంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జ్యోతి, అయితే ఈ విషయంలో మరి పోలీసులు ఏమంటున్నారు? మనోజ్ చేస్తున్న ఆరోపణల మీద వాళ్ళేం స్పందిస్తున్నారు? పోలీసులు మాత్రం తాము సహజంగా నిర్వహించే నాకాబందీలో భాగంగా ముఖ్యంగా అది ఘాట్ రోడ్
క్రూర జంతువులతో పాటు ఎర్రచందన స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి ఏరియా కావడంతో తాము నాకాబందీ నిర్వహించాం. సాధారణంగా జరిగే చెకప్ లో భాగంగానే తాము రిసార్ట్ కి వెళ్ళామే తప్ప అతని ప్రైవసీకి, మనోజ్ ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎటువంటి పరిస్థితుల్లో లేదని ఆయన స్పష్టంగా చెప్పడంతో చివరకు మనోజ్ తన అనుచరులతోటి పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.